అతను ఉంచితే పాడైపోద్ది, నా దగ్గర పంపించు, అక్కడ పంపించు, నేను చూసుకుంటాను, అక్కడ జాయిన్ చేయనుకున్న అతని ధోరణి వెళ్ళి జాయిన్ చేసాము. అతను మాట చెప్తేనే అతను జాయిన్ చేశారు. అక్కడ హై స్కూల్లో కూడా కాలేజీలో కూడా జాయిన్ చేసి సంవత్సరం చదివింది. ఇదిగో సంవత్సరం చదివింది. సంవత్సరం సరగానే ఇది ఎగ్జామ్స్లు కూడా అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయింది కదా అనుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాను. నేను ఇంటికి తీసుకుని వెళ్తే పిల్లకి ఒక 10 రోజులు కూడా కాలేదు, వారం 10 రోజులు కూడా కాలేదు. పిల్ల నీరసంగా ఉంది, అంటే ఫుడ్ మంచిది కాదు కదా, హాస్టల్ ఫుడ్ అనుకొని నేను మంచి టానిక్లా గట్టా కొన్నాను. కొంచెం వాడాను. టానిక్ అంటే ఒక్కటే కొన్నాను, మామూలుగా హార్లిక్స్ బాటిల్ ఒకటి కొనేసి వాడాను. పిల్ల బాగా మళ్ళీ తయారైంది, కొద్దిగా అన్నం వేసి తింటుంది, కొంచెం బాగా తయారైంది అనగా మళ్ళీ ఫోన్ చేశాడు ఇతను. మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు అంటే, ట్యూషన్ చెప్తాను, మీ అమ్మాయికి పంపించండి, నేను శ్రీకాకుళంలో ఉన్నాను అనుకుని. నేనేం చెప్పాను, మళ్ళీ పంపించాలా, పిల్లకి ఇప్పుడే కొంచెం తేరింది అనుకుంటే మళ్ళీ పంపించాలా, ఎప్పుడే పిల్లకి అస్త్రపంజరం లాగా అయిపోయింది కదా. వెంకట్రావు కదా, అతను ట్యూషన్ ఆడపిల్లలకు కూర్చోబెట్టి ట్యూషన్ చెప్తున్నారంట. మా ఆయన కూడా వెళ్ళి చూసాను, నేను కూడా వెళ్ళి చూసాను. 2-3 చుట్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసాం. మేము వెళ్ళి చూసి ఆడలు ఉంటారు అక్కడ. మా పాప బాగానే ఉంది, ఏటి ప్రాబ్లం లేదు. మా పాప చక్కగా తయారైంది, ఇదిగో తయారైంది, బాగా నడుస్తుంది, బాగా ఉంటుంది అనుకున్నా. ఇంకా మళ్ళీ ఫోన్ చేశాడు అతను, మళ్ళీ పంపించు, ట్యూషన్ చెప్తాను అనుకునంటే, వద్దు సారు, మొన్న కదా వచ్చింది పిల్ల, నేను నా దగ్గర ఉన్ని పిల్లకి నేను తనితరు చూసుకోవాలా నేను అనుకునంటే, అతనేం చెప్పాడు, లేదు మీ వెనకతల తిప్పకండి, పంపించండి, మళ్ళీ శ్రీకాకుళం మీకు సీట్ రాదు, ఆ పిల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలా అనుకునంటే, మా ఆయన నిన్ను చాలా బాధపడ్డాం, పిల్లకి పంపించినప్పుడు కూడా చాలా బాధపడ్డాం, అప్పుడే వస్తుంది అప్పుడు వెళ్ళిపోతుంది అనుకుని ఆ పిల్ల కనీసం 1 సంవత్సరం కూడా మా వెనకతలో ఉండట్లేదు. ఎప్పుడు కూడా హాస్టల్ అంటవేటమ్మా, నాకు హాస్టల్ తిప్పుతావేటమ్మా అనుకుని ఏడ్చింది. అతను బలవంతంగా చెప్తే పంపించాను, నేను బలవంతంగా చేస్తే పంపించాను. ఎల్లైతే ఎల్లు, ఎందుకంటే పంపించాను బలవంతంగా. అతని చేతిలోనమ్మా ఇల్లు అమ్మిన డబ్బులు కూడా అతని చేతిలోనే ఉన్నాయి.